యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని, అద్భుతమైన కార్యాన్ని ఉదయకాల సమయంలో జరిగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ ఉండి వాగ్దానాలు వింటున్నారో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించే సమయం వచ్చింది. మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు, దీవెనలు సియోనులోంచి దేవుడు మీ కొరకు పంపించబోతున్నాడు. ఆయనకు సాక్షులుగా మీరు ఉండబోతున్నారు. మునిపెన్నడూ చూడని మేలు, ఉపకారం దేవుడు మీ పక్షాన జరిగించబోతున్నాడు. మీరు ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ఏ వాగ్దానం మాతో మాట్లాడతాడని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు అద్భుతమైన వాగ్దాన ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 112వ కీర్తన 9వ వచనం. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. మీ కొమ్ము హెచ్చింపబడి ఘనత పొందబోతుందట. దేవుడు అద్భుతమైన రీతిలో మీ కొమ్మును ఘనపరిచి హెచ్చించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఘనత, ఆశీర్వాదం, దీవెన ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయన సహాయం చేయకపోతే మన బ్రతుకులో, మన జీవితంలో, మన కుటుంబంలో గౌరవ ఘనతలు పొందుట అసాధ్యం. మన కృషి చేత కాదు, కానీ కేవలము దేవుని కృప చేత మాత్రమే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది వాగ్దానం వింటున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మీ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, మీ పిల్లల పరంగా ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎందులో ప్రయోజనం లేదా? అయితే ప్రభు అంటాడు, మీ కొమ్మును దేవుడు ఘనపరిచి హెచ్చించబోతున్నాడట. అంటే మీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ చేతి పనిని ఏమైతే ఇంతవరకు నిష్ప్రయోజనంగా ఉందో దాన్ని ప్రయోజనకరంగా, అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ప్రభు చేయబోతున్నాడు. ఇంతవరకు చదువుతున్న ఏ ప్రయోజనం లేదా, అయితే ఇక మీదట దేవుడు తన జ్ఞానం ఇచ్చి నేను నడిపించబోతున్నాడు. ఎన్నో మార్గాల గుండా వెళ్తున్న, ప్రయత్నాలు చేస్తున్న, ఫలింపు లేదా, అయితే ఈ రోజు నుంచి దేవుడిని ఫలింప చేయబోతున్నాడు. ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యం నీ జీవితంలో, మీ బ్రతుకులో మీరు దేవుడు మీ కొమ్మును హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు అన్ని కోణాల్లో, అన్ని రీతుల్లో దావీదుని ఎలాగైతే హెచ్చించాడు దేవుడు, వారి కుటుంబం నుంచి ఏర్పాటు చేసుకుని ఎలాగైతే హెచ్చించాడో, యోసేపుని ఎలాగైతే దేవుడు హెచ్చించాడో, నిన్ను, నన్ను, మన కుటుంబాలను దేవుడు ఘనపరచబోతున్నాడు, హెచ్చించబోతుంది. మీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడబోతుందట. ఈ సంవత్సరంలో అలాంటి కార్యం మీరు చూడబోతున్నారు, అలాంటి అద్భుతం చూడబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు ప్రార్థనలు చేసిన ఫలితం, ఎన్నో రోజులుగా ఉపవాసాలుండి మొర్రపెట్టి విజ్ఞాపన చేసిన ఫలితాన్ని దేవుడు ఒక్కసారిగా మీకు దయచేయబోతున్నాడు. నీ కుటుంబం అలాంటి కార్యం, అలాంటి అద్భుతాన్ని త్వరలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నా కానీ భయపడకండి, ధైర్యంగా ఉండండి. శ్రమల కొరకు, అప్పుల కొరకు, ఆటుపోట్లు, నిందలు, అవమానాలు, ఇల్లు లేదు, స్థలం లేదు, ఎన్నో నరకం అనుభవిస్తున్నారా? భయపడద్దు. దేవుడు అంటున్నాడు, మీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఈ రోజు నుంచి ఎవరైనా పట్టించుకోకండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించే సమయం వచ్చింది, నిన్ను ఘనపరిచే సమయం వచ్చింది, నేను ఘనపరిచే గొప్ప స్థితిలో పెట్టే సమయం వచ్చింది. కనుక ప్రార్థనలు ఏకీభవించి ఆ కార్యాన్ని మీరు పొందుకోండి. పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారో, మీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడిన అన్న ప్రభా, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో ఎంతమంది కూరుకుపోయి పడిపోయిన స్థితిలో ఉన్నారో, నిందల్లో, అవమానాల కన్నిట్లో ఎంతమంది ఏడుస్తున్నారో ప్రభా, ఒక్కొక్కరిని ఘనపరిచి వారి కొమ్ము హెచ్చిస్తానన్న ప్రభా, వారందరినీ దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. నీ ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్తరమైన కార్యాలు ఒక్కొక్క బిడ్డ చేతులు జరిగించమని అడుగుచున్నాను. మీరే తాక్కుమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.